హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్లో లైఫ్. ఈరోజు మన వీడియోలో సొరకాయ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక సొరకాయ, పచ్చిశనగపప్పుని నానబెట్టి తీసుకోవాలండి, పల్లీలు వేయించినవి, అలాగే పచ్చిమిర్చి, నువ్వులు, ఉల్లాకు మరియు కొత్తిమీరాకు ఇంకో బౌల్లో తీసుకున్నాను, జీలకర్ర, ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు ఉల్లాకుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయను తీసుకొని దాని పొట్టునంతా పీలర్తో తీసేసి దాన్ని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. సొరకాయను తురుముకున్న తర్వాత ఇలా ముక్కలు మిగిలిపోయాయండి, వీటన్నిటిని గ్రైండర్ జార్లో వేసి పేస్ట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుములోకి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మరియు పల్లీల్ని, అలాగే ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని, నువ్వుల్ని, జీలకర్ర, కొద్దిగా కారం, ఉప్పు మరియు ఉల్లిపాయలు వేసి కలపాలి. అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. వాటర్ ఏం అవసరం లేదండి, సొరకాయ తురుములో ఉన్న తడితోనే ఈ పిండి అనేది కలిసిపోతుంది. మీకు సరిగా కలవలేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. పిండి కలపడం పూర్తయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి ఈ పిండినంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల సర్వపిండి అనేది చక్కగా కాలుతుంది. ఇప్పుడు మనం దోశ వేసుకున్నాక పైన ఎలాగైతే ఆయిల్ వేస్తామో అలాగే సర్వపిండికి కూడా పైన ఆయిల్ వేయాలి. అలా చేస్తే ఇది చక్కగా కాలుతుంది అండ్ రుచిగా కూడా ఉంటుంది. ఇది కొద్దిగా ఆరెంజ్ కలర్లోకి మారిన తర్వాత అది పూర్తిగా కాలిందా లేదా అనేది కొంచెం స్పూన్తో అటు ఇటు కదిలించి టర్న్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సర్వపిండి కాలినట్లయితే దాన్ని తీసేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ.